ఈ రోజు నువ్వు చూపించలేదనుకో వీడిగా వెళ్లే బస్ కిందకి నేను నెట్టేసి నేను మాత్రం ఊరికి వెళ్తాను. జాగ్రత్త. మీరు ఉండండి. అర్థమైందా? ఇదిగో అబ్బాయి, ఆ రైట్ సైడ్ లో ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా, దాని ముందు ఆపు. అదే అనుకుంటానండి. అల్లుడు నువ్వు కూడా ఒకసారి చూడు. అరే రండి, ఎందుకు నిలబడ్డారు? దేవుడా ఎలాగైనా కాపాడు. రండి. రండి, ఇదే రండి. మైథిలి, మైథిలి, మైథిలి. ఏమే ఆడపిల్లలతో కలిసి ఉందానని చెప్పింది కదా, మగవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయేంటి మామా? ఇతనొకడు. అదే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా. చెడ్డీలు అనుకోటాలా మావా? అరే నువ్వు ఊరుకోవయ్యా. అరే ఏంటండి ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పను? కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వండి. మైథిలి, 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 ఉయ్యాలుంది, ఉయ్యాల్లో బిడ్డ కూడా ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏమండే, పక్కింట్లో ఒక ఆంటీ ఉంది, ఒకవేళ ఈ బిడ్డ ఆళ్ళ బిడ్డేనేమో. ఉండండి నేను చూస్తాను. అయ్యో ఎంత అందంగా ఉందో చూడండి. ఈ బిడ్డను చూస్తుంటే నాకే అమ్మమ్మని అయిపోవాలని ఆశగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి, చూడండి. అయ్యో దీనికి మన అమ్మాయి పోలికలే ఉన్నాయి అంటే ఏది చూడనివ్వండి. అవునండి, అచ్చం మన అమ్మాయి పోలికలతోనే ఉందండి. ఏమండి ఇప్పుడు నాకు సడన్ గా ఒక అనుమానం వస్తోందండి. మన అమ్మాయి ఒకవేళ ఆ కంపెనీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అందువల్లే పుట్టిన బిడ్డ. త్వరగా రామ్మా. నాన్న నేను తెలియకుండా చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏమండి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేనేనండి దీని పెళ్లి జరిపించింది. నాన్న ప్లీజ్ నాన్న. అల్లుడు ఎవరు? ఎవరంటే ఎవరంటే అల్లుడు ఎవరు అని అడుగుతున్నాను. ఆ బాస్ గాడేనా? అవునని చెప్పు. అవును నాన్న. అవునండి బాసా, బాసా, బాసా. తను వస్తున్నాడేంటి? నమస్కారం అటాక్ అంకుల్. అయ్యో వీడా అల్లుడు? నేను అల్లుడు అవ్వకూడదా? ఏమే చిలకను పెంచి ఎలుగుబంటికి ఇచ్చావంటే? ఎవరిని ఎలుగుబంటి అంటున్నావు? మార్కెట్ మనుషులతో కొట్టిస్తా. రే త్వరగా రారా, నన్ను ఎలుగుబంటి అంటున్నాడు. త్వరగా రమ్మంటే నిన్నెక్కడో నేను చూశానే. ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను. నేను కూడా ఉన్నా. ఏమే నువ్వునా? వీడే కదే ఊరు జనాల ముందు తలదించుకునేలా చేస్తానని చెప్పాడు. హలో అంబులెన్స్ సార్, త్వరగా రండి. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. అతయ్య హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబులోంచి డబ్బులు తీయండి. చూసావా, డబ్బు అనగానే జేబు పట్టుకున్నాడు.